యా. వెల్కమ్ టు బీ టైటన్ క్రిప్టో కరెన్సీ జూమ్ మీటింగ్ సార్. ఈ రోజు ఈ జూమ్ మీటింగ్కి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బీ టైటన్ అనే ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీ ఫస్ట్ టైం ఒక సింగిల్ లెగ్ కోమాట్రిక్స్ ప్లాన్ ద్వారా మార్కెట్లోకి రావడం జరిగింది. దీని యొక్క ఫుల్ ప్లెడ్జ్డ్ ప్లాన్ ప్రజెంటేషన్ అండ్ ఈ కంపెనీ త్రూ జర్నీ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ వీటి యొక్క అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ జూమ్ మీటింగ్కి రావడం జరిగింది. ముందుగా డిస్క్లైమర్ చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టుగా బీ టైటన్ అనే కంపెనీ ఒక క్రౌడ్ ఫండింగ్ మెకానిజం ద్వారా డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ మార్కెట్లోకి రావడం జరిగింది. అండ్ ఇక్కడ మేము ఏమైతే చెప్తున్నామో కంపెనీ పరంగా మేము చెప్పే ప్రతి డీటెయిల్ని విని ఓకే కంపెనీ బాగుంది, సీనియర్ పర్సన్స్ చెప్తున్నారు అనే విషయం అనేది కాకుండా మీ ఓన్ రీసెర్చ్ అనేది కూడా ఇంపార్టెంట్ సార్. ఎందుకు అని అంటే రీసెంట్ డేస్లో చూసుకుంటే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఒక సంవత్సరం వరకు గట్టిగా మార్కెట్లో నిలబడ్డది లేదు. అందుకని చెప్పేసి మీ ఓన్ రీసెర్చ్ కూడా చేసుకోండి. మీకు తెలిసిన ఎవరైనా బ్లాక్ చైన్ డెవలపర్లు ఉన్నా కానీ వాళ్ళకి కూడా కంపెనీ యొక్క డీటెయిల్స్ స్మార్ట్ కాంట్రాక్ట్ అన్ని పంపించేసి వాళ్ళ ద్వారా కూడా వెరిఫై చేసుకున్న తర్వాతనే ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకే. సో కంపెనీ గురించి ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే మనకి బీ టైటన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ కంపెనీ మనకి రీసెంట్గా వచ్చిన కంపెనీ కాదు సార్. ఆల్రెడీ 1 ఇయర్ ప్లస్ అవుతుంది మార్కెట్లో ఉండబట్టి 2025 ఫిబ్రవరిలో ఒక 4 సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ని మార్కెట్లో లాంచ్ చేసుకొని ఫిఫ్త్ ప్రాజెక్ట్గా ఇప్పుడు మనకి బీ టైటన్ అనే కంపెనీని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది యాజ్ ఎ డీసెంట్రలైజ్డ్ ఆపర్చునిటీగా. సో ముందుగా కంపెనీ మార్కెట్లో ఉన్న 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని అంటే టైటాన్ లెగసీ, టైటాన్ ప్లస్, టైటాన్ టోకెన్, హెలో టైటాన్స్. ఇట్లా 4 రకాల ప్రాజెక్ట్స్ని మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ కంపెనీ అనేది ముందుకెళ్తుంది. నెక్స్ట్ బీ టైటాన్ ఏదైతే ఉందో దీన్ని కింగ్ ఆఫ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అని పిలుస్తారు సార్. ఎందుకు అని అంటే ఇది ఒక ఒక సింగిల్ లెగ్ కోమాట్రిక్స్ ప్లాన్ ద్వారా స్మార్ట్ కాంట్రాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ఆటోమేషన్ అండ్ లిమిట్లెస్ స్లాట్ రీసైక్లింగ్ ఆపర్చునిటీస్ ద్వారా అన్లిమిటెడ్ మనీ ఎర్న్ చేసుకునే అవకాశాన్ని మనకు ఈ కంపెనీ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ సెక్టర్లో కల్పిస్తుంది. ఎట్లా ఏంటి అనేది ఫర్దర్గా తెలుసుకుందాం. సో ముందుగా ఈ కంపెనీలో ఉన్న ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. డీసెంట్రలైజ్డ్ ఏంటి సార్ అని అంటే ముందుగా దీని గురించి తెలుసుకోవాలంటే సెంట్రలైజ్డ్ గురించి తెలుసుకోవాలి. సెంట్రలైజ్డ్ ఏంటి అంటే సార్ ఒక ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఒక సిస్టమ్ కావచ్చు. ఒక సిస్టమ్ అనేది ఒక పర్సన్ అథారిటీలో ఒక పర్సన్ ఆర్డర్స్ పైన రన్ అయ్యే సిస్టమ్ని సెంట్రలైజ్డ్ అంటారు. లైక్ ఎడ్యుకేషన్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు అండ్ మెడికల్ సెక్టర్ కావచ్చు, మీడియా సెక్టర్ కావచ్చు. ఇవన్నీ కూడా పైన ఒక లీడర్ ఉండి ఆర్ఎల్స్ పైన ఒక హెడ్ ఉండి ఆయన ద్వారా వచ్చే ఇన్స్ట్రక్షన్స్ త్రూ ఆ యొక్క సిస్టమ్ అనేది రన్ అవుతుంది. అంటే కంప్లీట్గా దాని యొక్క కంట్రోలింగ్ అంతా కూడా ఆ పర్సన్ అథారిటీలో ఉంటుంది. దాన్నే సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటారు. అంటే మనకి సిస్టమ్కి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అనేది రూలింగ్ చేస్తూ ఉంటాడు. అదే డీసెంట్రలైజ్డ్ ఏంటి అంటే సార్ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్మెంట్ చేసుకొని ఎవరి కంట్రోల్లో లేకుండా దాని పని ఎవరైతే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నారో ఆ పర్సన్ కంట్రోలింగ్లో ఉంటే దాన్ని డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫోన్పే, గూగుల్ పే కావచ్చు, ఒక ఫుడ్ యాప్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ అని చెప్పుకోలేము. సెమీ డీసెంట్రలైజ్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఫోన్పే, గూగుల్ పే కావచ్చు, ఫుడ్ యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అందరికీ ఒకటే అప్లికేషన్. కానీ ఎవరెవరు క్రియేట్ చేసుకుంటారో వాళ్ళ ఐడికి సంబంధించి జనరేట్ అవుతుంది. అండ్ దాంట్లో వాళ్ళు పెట్టే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వాళ్ళు పెట్టే ఆర్డర్స్ కావచ్చు, వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోవడానికి లేదు అంటిల్ అన్లెస్ మన లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చేంత వరకు. సో డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అని అంటే ఆ యాప్లో క్రియేట్ చేసుకున్న ఓనర్ కంట్రోలింగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి సార్ అని అంటే లైక్ మనకి ఇప్పటిదాకా మార్కెట్లో వాడుతున్న ప్రతి ఒక్క వ్యాలెట్స్ లైక్ ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, టోకెన్ ప్యాకెట్ కావచ్చు, సేఫ్ పాల్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, ఫ్యాంటమ్ వ్యాలెట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్సే సార్. ఆ అప్లికేషన్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసుకుంటామో శాటిలైట్ త్రూ మనకి ఒక 12 కీస్ అనేది జనరేట్ అవుతుంది. ఆ 12 కీస్ అనేది మన చేతిలో నుంచి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయంటే దాంట్లో 1,00,000 కోట్లు ఉన్నా కానీ
ఒక్క సింగిల్ రూపీ కూడా మనకి వర్తించదు. వాళ్ళు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ కీస్ ఎవరి చేతిలోకి వెళ్ళినంత వరకు మీ యొక్క ఫండ్ ఏదైతే ఉందో 100% సేఫ్ అన్నట్టు, కళ్ళు మూసుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు. అంత స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉంటుంది సార్ ఈ డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్కి. మన కంపెనీ కూడా ఫుల్లీ డీసెంట్రలైజ్డే. మనం ఇక్కడ చేయాల్సిందంటూ ఏమీ ఉండదు. జస్ట్ మన రిఫరల్ ఐడి త్రూ వేరే ఒక పర్సన్ ఐడిని రిజిస్టర్ చేయడం మాత్రమే మన పని, అంత మించి ఇంకేం ఉండదు సార్. అది ఎట్లా ఏంటి అనేది ఫర్దర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లాన్లో. అండ్ నెక్స్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఎగ్జిక్యూషన్. ఈ ఎగ్జిక్యూషన్ అయ్యే సిస్టమ్ని కూడా కంప్లీట్గా కోడ్ ద్వారా డిపెండెంట్ చేసి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా కంపెనీ అనేది డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఎవరైనా సరే యాక్సెస్ చేసుకొని కంపెనీలో ఉన్న ఫండ్ ఎంత ఉన్నది, ఇప్పటివరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎన్ని డిపాజిట్స్ అయినాయి, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఎన్ని ఐడీస్ అనేది క్రియేట్ అయినాయి, ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు సార్. అందరికీ యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ గురించి చెప్పుకున్నట్లయితే మనకి రెండు రకాల స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేటివి ఉంటాయి సార్. ఫస్ట్ది మనకి సెంట్రలైజ్డ్ మీన్స్ ప్రాక్సీ కాంట్రాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి పర్మనెంట్ కాంట్రాక్ట్ అని కూడా ఉంటుంది. ప్రాక్సీ కాంట్రాక్ట్ ఏంటి అంటే సార్, అది సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. ప్రాక్సీ కాంట్రాక్ట్ ఉంటే మీరు ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ పైన క్లిక్ చేయగానే రీడ్ యాజ్ ప్రాక్సీ, ఎడిట్ యాజ్ ప్రాక్సీ అని చెప్పి ఈ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అట్లా ఉంది అని అంటే మీ ఫండ్ ఎప్పటికి ఉన్నా కానీ మీ కంట్రోల్లో లేదు అని అర్థం. ఆ సిస్టంలో జరిగే ఎలాంటి అప్డేట్స్ అయినా సరే ఎప్పుడైనా చేంజ్ చేసుకోవడానికి ఓనర్ కంట్రోలింగ్, ఓనర్ అథారిటీ అనేది ఉంటుంది. అదే పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉంటే రీడ్ కాంట్రాక్ట్ అని ఉంటుంది. రీడ్ యాజ్ ప్రాక్సీ ఉండదు, ఎడిట్ యాజ్ ప్రాక్సీ ఉండదు, అసలు ఎడిట్ అనే ఆప్షన్ ఉండదు సార్ పర్మనెంట్ కాంట్రాక్ట్ అయితే. అంటే వన్స్ ఆ కాంట్రాక్ట్ పర్మనెంట్ అయ్యింది అని అంటే దాంట్లో ఒక అక్షరం కూడా చేంజ్ చేయడానికి కానీ, ఎడిట్ చేసుకొని దాంట్లో ఉన్న ఫండ్ అంతా తీసుకోవడానికి కానీ ఎట్లాంటి ఆప్షన్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక 2009లో బిట్కాయిన్ అనేది మార్కెట్లోకి వచ్చి ఇప్పటి వరకు ఎలాంటి చేంజెస్ లేకుండా ఏ విధంగా సిస్టంలో రన్ అవుతుందో, ఆ పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉన్న ఏ కంపెనీ అయినా సరే సేమ్ బిట్కాయిన్ ఫాలో అవుతూ అదే విధంగా ఎలాంటి చేంజెస్ లేకుండా మార్కెట్లో రన్ అవ్వాల్సిందే. అంతకుమించి వేరే ఆప్షన్ అనేది లేదు. సో అది సార్ స్మార్ట్ కాంట్రాక్ట్కి ఉన్న మేజర్ సపోర్ట్ ఏంటి బిట్కాయిన్లో అని అంటే ఇదే. ఎడిట్ అనేది ఉంది అని అంటే అది మన కంట్రోల్లో ఉండదు, ఓనర్ కంట్రోల్లో ఉంటుంది, కంపెనీ కంట్రోల్లో ఉంటుంది. ఆటో స్పిల్ ఓవర్ మెకానిజం ద్వారా మనకి ఐడీలు కూడా స్పిల్ ఓవర్ మెకానిజం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ అన్లిమిటెడ్ రీసైకిల్స్, రీఎంట్రీస్. మనకి ఇక్కడ రీసైకిల్స్ ఏంటి అని అంటే సార్, మనకి ఏదైతే జనరేట్ చేసిన స్లాట్ సిస్టమ్ ఉందో దాంట్లో అన్లిమిటెడ్ టైమ్స్ రీసైకిల్ చేసుకొని మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్స్టంట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ నో విత్డ్రాల్ ఛార్జెస్, నో హిడెన్ ఛార్జెస్, నో అడ్మిన్ కంట్రోల్, నో ఓనర్ కంట్రోల్. కంపెనీ ఒకరిపైన డిపెండెన్సీ అస్సలే కాదు. విత్డ్రాల్ ఛార్జెస్ లేవు, హిడెన్ ఛార్జెస్ లేవు. ఎందుకు లేవు అని అంటే సార్, మనకి ఆటోమేటిక్ విత్డ్రాల్ అనేది పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఒక ఐడి అనేది జనరేట్ అవుతుందో అది జనరేట్ అయిన నెక్స్ట్ సెకండే ఆ అమౌంట్ అనేది 100% కోడ్ ద్వారా ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేయాలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అందుకే ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంది, విత్డ్రాల్ ఛార్జెస్ లేవు, హిడెన్ ఛార్జెస్ లేవు. అడ్మిన్ కంట్రోల్ లేదు, ఓనర్ కంట్రోల్ లేదు, కంపెనీ డిపెండెన్సీ కాదు. ఎందుకు అడ్మిన్ కంట్రోల్, ఓనర్ కంట్రోల్ లేదు అని అంటే ఇందాక స్మార్ట్ కాంట్రాక్ట్ గురించి చెప్పుకున్నాము. ఏదైతే పర్మనెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఉందో ఆ పర్మనెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఉన్నంత వరకు ఎవరి కంట్రోల్లో ఉండదు. సో పర్మనెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంది అని అంటే ఎవరి కంట్రోల్లో కూడా ఉండదు. అందుకే మనది పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉంది, ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. కంపెనీ డిపెండెన్సీ కాదు. ఎందుకు డిపెండెన్సీ అవుతుంది? ఒకరి కంట్రోల్లో, ఒకరి అథారిటీలో రన్ అవ్వనప్పుడు ఏ విధంగా డిపెండెన్సీ అవుతుంది? ఎవరు వర్క్ చేసుకుంటూ పోతే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ ద్వారా కంపెనీకి టీమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇమ్యూటబుల్ బ్లాక్ చైన్ కోడ్. అంటే ఎవరు కూడా హ్యాక్ చేయడానికి ఇంపాసిబుల్ అయ్యే విధంగా ఈ కోడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్. ఇందాక చెప్పుకున్నాం కదా, అన్లిమిటెడ్ రీసైకిల్స్, అన్లిమిటెడ్ రీఎంట్రీస్ అని చెప్పేసి ఆ విధంగా మనకి అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది కూడా కంపెనీ సైడ్ నుంచి ఉంది. సెల్ఫ్ సస్టైన్డ్ రివార్డ్ సైకిల్. ఈ రివార్డ్ సైకిల్ ఏంటి అనేది కూడా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ నేను. మనకి కంపెనీలో కొన్ని కొన్ని ర్యాంకింగ్ ఉన్నాయి. ఆ ర్యాంకింగ్ ప్రకారంగా రివార్డ్ అనేది కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది.
నో హ్యూమన్ ఇంటర్ఫేస్. ఎందుకు ఒక హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది? ఇందాక చెప్పుకున్నట్టుగా జస్ట్ మనం రిజిస్టర్ అయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ త్రూ వేరే వాళ్ళ ఐడిని రిజిస్టర్ చేయడం తప్ప మనకి దీంట్లో ఇంకా ఎట్లాంటి చేంజెస్ చేసుకోవడం కానీ, ఎడిట్ చేసుకోవడం కానీ, వేరే వర్క్ చేసుకోవడానికి అస్సలు ఆప్షనే ఉండదు సార్. కోడ్ బేస్డ్ ఫేర్ డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్కి కూడా ఒక కోడ్ అనేది రాయడం జరిగింది. ఆ కోడ్ ప్రకారంగానే ఫెయిర్గా అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చేయడం జరిగింది. యాంటీ మ్యానిపులేషన్ మెకానిజం. ఎవరు కూడా మ్యానిపులేషన్ చేయడానికి ఆస్కారం లేని విధంగా యాంటీ మ్యానిపులేషన్ మెకానిజం అనేది డిజైన్ చేయడం జరిగింది. రియల్ టైమ్ డాష్బోర్డ్స్. ఈ కంపెనీలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్స్ కావచ్చు, అంటే అప్డేట్స్ అంటూ ఏముండదు సార్ దీంట్లో, జస్ట్ ఐడీస్ జనరేట్ అవ్వడం మాత్రమే ఉంటుంది. ఆ ఐడి ఎప్పుడు, ఎక్కడ, ఏ పర్సన్ రిఫరెన్స్ ద్వారా ఏ టైంకి జనరేట్ అయింది అనేది కూడా మనము మన కంపెనీ సైట్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ స్కామ్ కానీ హ్యాక్ ప్రూఫ్ కానీ చూసుకున్నట్టయితే స్మార్ట్ కాంట్రాక్ట్ డిప్లాయిడ్ బై బిఎన్బి స్మార్ట్ చైన్. ప్రపంచంలోనే నెంబర్ వన్ స్మార్ట్ చైన్. ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరిగేటి కావచ్చు, ఈ యొక్క ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకునేది కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోలో చూసుకున్నట్లయితే బైనాన్స్ స్మార్ట్ చైనే నెంబర్ వన్ ప్లేస్లో ఉంది సార్. ఆ యొక్క బైనాన్స్ స్మార్ట్ చైన్ పైనే మన యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు సిస్టంలోకి ఎంట్రీ అవ్వాలి అని అంటే ఏం చేయాలి సార్ అని అంటే, మనకి మినిమం ఎంట్రీ వచ్చేసి 0.001 బీటీసీ అనేది ఉంది సార్. ఈ 1 బీటీసీ ఏంటి అని అంటే, ఏ రోజు మీకు ఆ బీటీసీ వాల్యూ ఎంత ఉంటే అంత, దాని యొక్క లైవ్ ప్రైస్ని బేస్ చేసుకొని మేము స్టార్ట్ చేసినప్పుడు $65 ఉండే సార్. ఈ రోజున చూసుకుంటే $80 పైనే ఉంది. సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు మనకి ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉండదు సార్. బేస్డ్ ఆన్ బిట్ కాయిన్ వాల్యూ పైన ఉంటుంది. 0.001 బీటీసీ. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అని అంటే, దీన్ని అయితే నేను ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చెప్పుకోలేను సార్. మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక ఎంట్రీ పాస్ అనే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అని అంటే, జస్ట్ ఒక బేస్డ్ ఆన్ ఒక 60 to 85 ఆర్ $90 మధ్యలో అప్రాక్సిమేట్లీ అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది అని అంటే, దాన్ని అయితే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చెప్పలేం సార్. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఐడి జనరేట్ చేసుకుంటారో కంపెనీలో ఆర్ సిస్టంలో, ఈ సిస్టంలో జనరేట్ అయిన ప్రతి ఒక్క ఐడికి కంపెనీ ఒక ఎన్ఎఫ్టి అనేది వెల్కమ్ పాస్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్ఎఫ్టి ఏంటి అంటే సార్, నేను దీని గురించి ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎన్ఎఫ్టి అయితే మనకి రైట్ నో దీని వాల్యూ $0.059 అనేది ఉంది సెంట్స్లో. దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 0.001 బీటీసీ. అంటే ఇక్కడ మనకి మింటింగ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా అక్కడ ఈథీరియం అనేది పడ్డది, అది ఎడిట్ చేయాలి. అండ్ టార్గెట్ ప్రైస్ చూసుకుంటే 1 బీటీసీ సార్. లాకింగ్ పీరియడ్ చూసుకున్నా కానీ మనకి 100 days వరకు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 100 days తర్వాత ఎవరైనా సరే ఈ ఎన్ఎఫ్టీని సేల్ చేసుకునే ఆప్షన్ అనేది వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ ఇది 100 days అనేది సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 100 days కాదు సార్. ద పర్సన్ ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 100 days వరకు లాకింగ్ పీరియడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు సిస్టంలోకి సక్సెస్ఫుల్గా ఎంట్రీ అయ్యాం. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా సార్, యూ అనేది మీరు, ఇది కంప్లీట్లీ వర్కింగ్ ప్లాన్ సార్. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అసలే కాదు. నేను ఇన్వెస్ట్మెంట్ వేసుకొని డైలీ వచ్చి 6 5 తింటూ కూర్చుంటాను అని అంటే, వితౌట్ ఎనీ హెసిటేషన్ మీరు ఈ సిస్టంలోకి ఎంట్రీ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఈ సిస్టమ్ మీకోసం డిజైన్ చేసింది కాదు, ఓన్లీ ఫర్ వర్కింగ్ కాన్సెప్ట్. ఎవరైతే నెట్వర్క్ లీడర్స్ ఉన్నారో, వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం డిజైన్ చేయబడిన సిస్టమ్, ప్యూర్లీ వర్కింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏదైతే యూ అనేది ఉందో, ఈ యూ అనే బాక్స్ మీరు సిస్టంలోకి ఎంట్రీ అయిపోయిన తర్వాత మెయిన్గా చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మినిమం ఇద్దరిని రిఫర్ చేయాలి. 1 and 2 persons. ఇద్దరిని రిఫర్ చేస్తే ఏం జరుగుతుంది సార్ అని అంటే, ఈ పర్సన్ 0.001 బీటీస్తో వస్తాడు, ఈ పర్సన్ కూడా 0.001 బీటీసీతోనే వస్తాడు. సో వీళ్ళిద్దరూ రాగానే ఏం జరుగుతుంది? మీకు రిఫరల్ ఇన్కమ్ రాదు, లెవెల్ ఇన్కమ్ రాదు, అండ్ అట్లే మ్యాచింగ్ ఇన్కమ్ కూడా రాదు. మరి వీళ్ళ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఏం జరిగింది సార్, ఎవరికి డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని అంటే, ఫస్ట్ వచ్చిన పర్సన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఆర్ ఎంట్రీ ఫీ కావచ్చు, ఇది ఏదైతే ఉందో అది మీ అప్లైన్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది 100%, ఎలాంటి ఛార్జెస్ లేకుండా. అండ్ సెకండ్ వచ్చిన పర్సన్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది, తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మీ సూపర్ అప్లైన్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ
ఛార్జెస్ 100%. సో మీరు సక్సెస్ఫుల్గా ఎంట్రీ అయ్యారు, ఇద్దరిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు, మీ లెవెల్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ మీకు ఎట్లాంటి ఇన్కమ్ రాలేదు. ఇద్దరిని రిఫర్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, ఒక స్లాట్ అనేది మీకు 14 బాక్సెస్తోని ఓపెన్ అవుతుంది, మీరు ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో మీకు ఇద్దరు అనేది కంప్లీట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే, మీ సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో, వీళ్ళిద్దరు వచ్చారు కదా, వీళ్ళిద్దరి ద్వారా వాళ్ళు కూడా సేమ్ ఇన్కమ్ రావాలి అంటే ఇద్దరిద్దరిని రిఫర్ చేయాలి కదా. సో ఫస్ట్ పర్సన్ 3 అండ్ 4 పర్సన్ రిఫర్ చేస్తాడు, సెకండ్ పర్సన్ 5 అండ్ 6 పర్సన్ రిఫర్ చేస్తాడు సెకండ్ లెవెల్లో. ఇక్కడ థర్డ్ పర్సన్ రాగానే ఇక్కడ నుంచి వచ్చే 100% ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది వితౌట్ ఎనీ చార్జెస్ మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, 0.001 బీటీసీ, విచ్ ఈజ్ అరౌండ్ $80. అండ్ సిక్స్త్ పర్సన్ రాగానే ఆ పర్సన్ యొక్క 100% ఇన్వెస్ట్మెంట్ కూడా మీకే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పర్సెంట్ ఎప్పుడైతే వస్తారో, వీళ్ళిద్దరి ద్వారా వచ్చిన 0.001, 0.001 రెండు కలిపితే 0.002 బీటీసీ, ఇది మీ దగ్గర నుంచి సిస్టమ్ తీసుకొని మీ ఐడిని నెక్స్ట్ స్లాట్కి అప్గ్రేడ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ స్లాట్లో ఉన్నాము, దీని యొక్క వాల్యూ వచ్చేసి 0.001. నెక్స్ట్ స్లాట్కి వెళ్ళాలి అని అంటే అప్గ్రేడ్ అవుతున్నాం కదా. అప్గ్రేడ్ అవ్వడం మీన్స్ దీని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం, అంటే అక్కడ డబుల్ ఉంటుంది కదా. సో అందుకు రెండు స్లాట్ల యొక్క ఇన్కమ్ అనేది మీ దగ్గర హోల్డింగ్ పెట్టుకొని మీ ఐడిని నెక్స్ట్ స్లాట్కి అప్గ్రేడ్ చేస్తుంది కంపెనీ. అంటే ఇక్కడ చూడండి, మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, సిస్టమ్ ద్వారా మీకు వచ్చిన ఇన్కమ్లో నుంచే మీ ఐడిని నెక్స్ట్ స్లాట్కి అప్గ్రేడ్ అవుతుంది. ఓకే. సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లెవెల్ చూసుకుంటే, సెకండ్ లెవెల్‌లో వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరిద్దరిని రిఫర్ చేస్తారు కదా. సో అప్పుడు సెవెంత్ పర్సన్ వచ్చినప్పుడు, ఈ సెవెంత్ పర్సన్ నుంచి జనరేట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మీ డౌన్‌లైన్ 1కి వెళ్ళిపోతది. అండ్ ఎయిత్, నైన్త్ ఇన్కమ్ మీకే వస్తది. 10థ్ పర్సన్ నుంచి వచ్చే ఇన్కమ్ మీ డౌన్‌లైన్ 1కి వెళ్ళిపోతది. 11థ్, 12థ్ ఇన్కమ్ మీకే వస్తది. 13థ్ పర్సన్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మీ డౌన్‌లైన్ 2కి వెళ్ళిపోతది. 14థ్ పర్సన్ ఏదైతే ఉందో ఇది స్పాన్సర్ బోనస్ కింద రీసైకిల్ అవుతది. రీసైకిల్ అవ్వడం మీన్స్ మీకు, ఆర్ మనకు ఎవరికైనా సరే ఒక స్లాట్ మీన్స్ 14 మెంబర్స్‌తోని జనరేట్ అయ్యే ఒక టీమ్ అనేది ఉంటది, ఈ బాక్సెస్ అన్నీ కలుపుకుంటే. అలాంగ్ విత్ మనముతోని 15 మెంబర్స్ అవుతాం. ఓకే. సో 14థ్ పర్సన్ మన అండర్‌లో రాగానే మనకి స్లాట్ అనేది ఫిల్ అయిపోయింది గదా. మళ్ళీ ఇన్కమ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ లేదు. అందుకు సిస్టమ్ ఏం జేస్తది, 14థ్ పర్సన్ రాగానే అది స్పాన్సర్ బోనస్ కింద సిస్టమ్ తీసేసుకొని మీ యొక్క స్లాట్‌ని కంప్లీట్‌గా ఎంప్టీ జేయడం జరుగుతది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడున్న బాక్సెస్ అన్నీ గూడా ఎంప్టీ అయిపోయి, ఈ థర్డ్ లెవెల్ ఉంది గదా, థర్డ్ లెవెల్ నుంచి వచ్చే టీమ్ అంతా గూడా ఇక్కడ నుంచి ఫిల్ అవ్వడం జరుగుతది. ఈ విధంగా మనకి అన్‌లిమిటెడ్ టైమ్స్ రీసైకిల్ చేసుకునే అవకాశం అనేది ఈ స్లాట్ మనకి ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మేజర్‌గా చూసుకున్నట్లయితే మనము మన కింద 14 మెంబర్స్ టీమ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇంత పెద్ద టీమ్ చేయడం ద్వారా ఈ ఇన్కమ్ అంతా ఎక్కడికెళ్ళింది అనేది ఇక్కడ ఒకసారి మనం క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ 2 ఇన్కమ్స్ అనేది మన అప్‌లైన్‌కి, సూపర్ అప్‌లైన్‌కెళ్ళింది. 6 ఇన్కమ్‌లు మనకి రావడం జరిగింది. 2 ఇన్కమ్‌లేమో హ్మ్, మన ఐడీని నెక్స్ట్ లెవెల్‌కి అప్‌గ్రేడ్ చేసింది సిస్టమ్. ఓకే. 3 ఇన్కమ్‌లు, ఒక 2 ఇన్కమ్‌లేమో మన డౌన్‌లైన్ 1కెళ్ళిపోయినాయి. ఒక ఇన్కమ్ మన డౌన్‌లైన్ 2కెళ్ళిపోయింది. ఒకటి స్పాన్సర్ బోనస్ కింద సిస్టమ్ అనేది రీసైకిల్ చేసుకుంది. అంటే ఇక్కడ మనం ఒక్కరం వర్క్ చేయడం ద్వారా ఇద్దరు అప్‌లైన్‌లకి ఇన్కమ్ అవుతుంది, 6 ఇన్కమ్‌లు మనకొస్తున్నాయి. మన స్లాట్ ఐ మీన్ మన ఐడీ ఏదైతే ఉందో నెక్స్ట్ స్లాట్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. ఇద్దరు డౌన్‌లైన్‌కి కూడా ఇన్కమ్ పోతుంది. ఒక్కరు పని చేయడం ద్వారా ఇంతమందికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మన ఐడీ నెక్స్ట్ లెవెల్‌కి కూడా అప్‌గ్రేడ్ అవుతుంది. అంటే దీన్నే టీమ్ వర్క్ అంటారు సార్. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్ మోర్. అందరం కలిసి ఉంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటది. అందరూ పని చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు మనం తీసుకునే రూపాయల నుంచి అందరికీ షేర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది సార్. ఇప్పుడు మనకి సైకిల్ అనేది వన్ టైమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ సైకిల్ ఎట్లా ఉంటది అనేది చూద్దాం ఇప్పుడు. ఎందుకనంటే అన్‌లిమిటెడ్ సైకిల్స్ ఉంది గదా. అన్‌లిమిటెడ్ సైకిల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సైకిల్ ఈ విధంగా కంప్లీట్ అయింది అనంటే నెక్స్ట్ నుంచి ఎట్లా ఉంటదనేది చూస్తే, ఇక్కడ నెక్స్ట్ సైకిల్ కూడా సేమ్ ఉంటది సార్. కాకపోతే ఒకటే చేంజెస్. ఏంటి అనంటే మనకు ఆల్రెడీ మన ఐడీ నెక్స్ట్ స్లాట్‌కి బై అయిపోయింది కాబట్టి అది వన్ టైమే ఉంటది అప్‌గ్రేడ్ అవ్వడం అనేది. సో, అక్కడ ఆల్రెడీ స్లాట్ ఓపెన్ అయిపోయింది.
మళ్ళీ మళ్ళీ ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ బాక్స్లో వచ్చిన ఇన్కమ్ తీసుకొని మన స్లాట్ అనేది అప్గ్రేడ్ అవ్వడానికి ఆప్షన్ లేదు. సో అందుకే ఇక్కడ ఏం చేసింది, ఫిఫ్త్ పర్సన్లో వచ్చిన ఇన్కమ్ని మనకే యాడ్ చేయడం జరిగింది. ఫోర్త్ పర్సన్లో వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది రాయల్ పూల్లోకి యాడ్ చేస్తుంది. ఈ రాయల్ పూల్ ఏంటి అనేది నేను ఫర్దర్గా చెప్తాను సార్. మనం స్టార్టింగ్లో ఎన్ఎఫ్టి వెల్కమ్ పాస్ గురించి చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించింది ఈ రాయల్ పూల్ అనేది. ఓకే. సో సెకండ్ సైకిల్ నుంచి ఇన్కమ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని అంటే, ఈ ఎర్నింగ్ ఫ్లో స్ట్రక్చర్ అనేది ఉంది కదా, సైకిల్ వన్లో చూసుకుంటే మనకి 6 ఇన్కమ్లు వస్తాయి. 2 ఇన్కమ్లేమో అప్లైన్ సూపర్ అప్లైన్కి వెళ్ళిపోతుంది. 3 ఇన్కమ్లు మన డౌన్లైన్స్కి వెళ్ళిపోతుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్లాట్ అనేది నెక్స్ట్ స్లాట్ని అప్గ్రేడ్ చేస్తుంది. సెకండ్ సైకిల్ నుంచి చూసుకుంటే సేమ్ 2 ఇన్కమ్లు మన మన అప్లైన్స్కి వెళ్ళిపోతాయి. 3 ఇన్కమ్లు మన డౌన్లైన్స్కి వెళ్ళిపోతుంది. ఫోర్త్ది ఏదైతే ఉందో అది రాయల్ పూల్లో యాడ్ అవుతే మనకి సెకండ్ సైకిల్ నుంచి 7 ఇన్కమ్లు రావడం జరుగుతుంది ఎవ్రీ సైకిల్. ఓకేనా. సో ఇప్పుడు మనకి స్లాట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అని అంటే, ఈ విధంగా 12 స్లాట్స్ అనేటివి ఉంటాయి సార్. స్టార్టింగ్ ఎంట్రీ ఏదైతే ఉందో 0.001 బీటీసీ. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లైఫ్లో మీరు ఒక్కసారి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది దీంట్లో. దాన్నే ఎంట్రీ పాస్ అని చెప్పి చెప్తున్నాము, ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్పట్లేదు. ఎందుకు అని అంటే సార్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మెజారిటీ ఆఫ్ ద ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశం అనేది దీంట్లో కల్పిస్తుంది కంపెనీ. ఫస్ట్ స్లాట్లో చూసుకుంటే 0.001 బీటీసీ, సెకండ్ స్లాట్ 0.002 బీటీసీ, థర్డ్ 0.004, 0.008, తర్వాత 16, 32, 64, 128, 256, 512, 1024, 2048 బీటీసీ ఫర్ ద 12th స్లాట్. సో 12th స్లాట్కి రావాలి అని అంటే 2.048 బీటీసీ అనేది కావాలి. ఓకే. సో నెక్స్ట్ మనకి ప్రాఫిట్ పొటెన్షియల్ చూసుకున్నట్లయితే, అన్ని స్లాట్లలో కంప్లీట్ చేసుకొని ప్రతి స్లాట్లో మనము టీమ్ అనేది కంప్లీట్ చేసుకొని ఒక సైకిల్ కంప్లీట్ చేసుకుంటే మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత అనేది చూసుకున్నట్లయితే సార్, ఫస్ట్ స్లాట్లో 0.001 బీటీసీ అనేది కాస్ట్ ఆఫ్ బయింగ్ అవుతుంది, విచ్ ఈజ్ ఓన్లీ వన్ టైం మాత్రమే మనం ఇక్కడ ఫస్ట్ స్లాట్కి ఎంట్రీ పాస్ కింద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాము. దీంట్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో 0.009 బీటీసీ. అండ్ ఈ 9 బీటీసీలోంచి కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ స్లాట్కి చూసుకుంటే 0.002 బీటీసీ అనేది కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ స్లాట్కి వెళ్తుంది. మనకు వచ్చే మిగిలే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 0.007 బీటీసీ నెట్ ప్రాఫిట్. ఓకే. సెకండ్ స్లాట్లో చూసుకుంటే 0.002 బీటీసీ అనేది కాస్ట్ ఆఫ్ బయింగ్ ఉంటుంది. సార్ ఇక్కడ మీరు వన్ టైమే అని అన్నారు కాస్ట్ ఆఫ్ బయింగ్, మళ్ళీ ఇంకా సెకండ్ స్లాట్ నుంచి కాస్ట్ ఆఫ్ బయింగ్ 0.00248 ఉంది అని అంటే, ఫస్ట్ స్లాట్లో మనకి 9 ఇన్కమ్ వచ్చింది కదా, 9లో నుంచి -2, 0.002 నెక్స్ట్ స్లాట్కి వెళ్ళిపోతే మనకు మిగిలింది 0.007. సెకండ్ స్లాట్లో కూడా అంతే. మనకు వచ్చే ఇన్కమ్ 18 అయితే దీంట్లో నుంచి 0.004 మైనస్ చేస్తే మనకి మిగిలే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 0.014 బీటీసీ. ఓకే. క్లియర్ కదా. సో థర్డ్ స్లాట్లో చూసుకుంటే 0.004 బీటీసీ, మనకు వచ్చే ఇన్కమ్ 0.036 బీటీసీ. అండ్ దీంట్లో నుంచి నెక్స్ట్ స్లాట్కి 0.008 మైనస్ చేస్తే మనకి మిగిలే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 0.028 బీటీసీ. ఈ విధంగా ప్రతి స్లాట్కి మనకి నెక్స్ట్ స్లాట్కి అప్గ్రేడ్ చేసుకుంటూ మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తూ 12th స్లాట్కి వెళ్తున్నాం సార్. 12th స్లాట్కి వెళ్ళేసరికి కాస్ట్ ఆఫ్ బయింగ్ వచ్చేసి 2.048 బీటీసీ కాస్ట్ ఆఫ్ బయింగ్. అండ్ ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ అనేది 18.432 బీటీసీ. ఓకే. కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ స్లాట్ చూసుకుంటే 0. ఎందుకు 0 ఉంది? మన సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేసేది 12 స్లాట్స్ మాత్రమే. 12th స్లాట్కి అప్గ్రేడ్ అయిన తర్వాత కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ స్లాట్ అనేది మనకు లేదు కాబట్టి, కంప్లీట్గా ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ అంతా కూడా మనకి ఎలాంటి కటింగ్స్ లేకుండా 18.432 బీటీసీ అనేది ఫుల్లీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అన్ని 12 స్లాట్లు కలుపుకుంటే కాస్ట్ ఆఫ్ బయింగ్ చూసుకుంటే 4.095 బీటీసీ కాస్ట్ ఆఫ్ బయింగ్, వచ్చే ఇన్కమ్ వచ్చేసి 36.855 బీటీసీ. కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ స్లాట్ చూసుకుంటే 4.094 బీటీసీ. అండ్ మనకి మిగిలే నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 32.761 బీటీసీ సార్. జస్ట్ బై ఇన్వెస్టింగ్ 8,000 రూపీస్ ఇక్కడ ఎర్నింగ్ పొటెన్షియల్ చూసుకుంటే 32 బీటీసీ ఉంది సార్.
ఓకేనా. కానీ 12 స్లాట్స్కి కంప్లీట్ చేసుకుంటే 32 బీటీసీ వస్తుంది. బట్ అదే 12th స్లాట్ వరకు మీరు వచ్చి 12th స్లాట్లో ఒక సైకిల్ కంప్లీట్ చేసుకునేసరికి మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది తెలుసా సార్? ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు 12th స్లాట్కి వచ్చి ఈ 12th స్లాట్ అనేది ఒక సైకిల్ కంప్లీట్ చేసుకునేసరికి ఫస్ట్ స్లాట్ అనేది 12 సార్లు మీ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా సెకండ్ స్లాట్ 11 సార్లు కంప్లీట్ అవుతుంది. థర్డ్ స్లాట్ 10 సార్లు కంప్లీట్ అవుతుంది. ఫోర్త్ స్లాట్ 9, ఫిఫ్త్ స్లాట్ 8, సిక్స్త్ స్లాట్ 7, సెవెంత్ స్లాట్ 6, ఎయిత్ స్లాట్ 5, నైన్త్ స్లాట్ 4 సార్లు, 10th స్లాట్ 3 సార్లు, 11th స్లాట్ 2 సార్లు, 12th స్లాట్ ఒక్కసారి. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మీకు వచ్చే అన్ని ఇన్కమ్లు యాడ్ చేసుకొని ఇక్కడ సమ్ అప్ చేసేసరికి 61.342 బీటీసీ అనేది ఇక్కడ మ్యాట్రిక్స్ పొటెన్షియల్ అనేది ఉంది సార్ మనకి. 12 స్లాట్లు రీసైకిల్ అయ్యేసరికి ఫస్ట్ స్లాట్ నుంచి 12 సార్లు, 11 సార్లు, 10 సార్లు ఇట్లా డౌన్ అవ్వుకుంటూ వస్తుంది. సో 61 బీటీసీలు అని అంటే ఈ రోజున్న క్యాలిక్యులేషన్ ప్రకారం తక్కువలో తక్కువ 55 కోట్లు, 80 లక్షల చిల్లర ఉంది సార్. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను. 50 నుంచి 55 కోట్ల వరకు ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే ఇక్కడ ఉంది మనకి. సార్ మీరు 61 బీటీసీ అని చెప్తున్నారు. కానీ ఏ కంపెనీలో చూసుకున్నా మనకి ఒక సక్సెస్ రేషియో అనేది ఉంటుంది. ఆ సక్సెస్ రేషియో వరకు చూసుకుంటే 100% సక్సెస్ ఏ కంపెనీలో కూడా అవ్వలేము. మరి ఇక్కడ 100% సక్సెస్ అవుతే 61 బీటీసీ అని అంటున్నారు. సో ఒక ఈ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు గత 5-6 ఇయర్స్లో చూసుకుంటే ఏ కంపెనీ 1 ఇయర్ కంటే ఎక్కువ రన్ అవ్వలేదు. మరి దీంట్లో నాకు అంత కమ్యూనిటీ లేదు సార్, నాకు ఫేస్ వాల్యూ లేదు, నేను అంత టీమ్ జనరేట్ చేయలేను. ఒక 10-20% సక్సెస్ అయితే ఎంత వస్తుంది సార్ అని అంటే మీకు 6-12 బీటీసీల వరకు వస్తుంది సార్. అండ్ మీరు అంత సక్సెస్ అయ్యే టైంకి ఒక బీటీసీ వాల్యూ ₹1,00,00,000 ఉన్నా కానీ 6 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయలు చేసుకోవచ్చు. సరే 10% కూడా వద్దు సార్. లీస్ట్ కేస్‌లో 5% సక్సెస్ అయిన 3 బీటీసీలు ఉంటాయి. ఒక బిట్‌కాయిన్ వాల్యూ 80,00,000 ఏసుకున్నా సరే 2,40,00,000 వస్తది. 5% కూడా వద్దు సార్. వరస్ట్ కేస్‌లో ఈ బిజినెస్‌లో 1% సక్సెస్ అయినా సరే మీ దగ్గర 60,00,000 ఉన్నట్లే. ఓకేనా. సో, అంత దమ్ముంది సార్. ఒక రూ. 8,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని 60,00,000 సంపాదించుకునే అవకాశం ఎక్కడైనా ఉందా? అది ఓన్లీ డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్‌లో మాత్రమే పాసిబిలిటీ అవుతది. ఇక్కడ మనకు ఆపర్చునిటీ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరొక్కరే అంత పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. మీ అండర్‌లో మీరు వర్క్ చేస్తే మీ ఇద్దరు అప్‌లైన్‌లకి ఇన్‌కమ్ ఎళ్తుంది. మీ ఇద్దరు డౌన్‌లైన్‌లకి ఇన్‌కమ్ ఎళ్తుంది. మీ ఐడీ నెక్స్ట్ స్లాట్‌కి ఎళ్ళిపోతుంది. అంటే మీ ద్వారా మీ ఇద్దరు డౌన్‌లైన్‌లకి, మీ ఇద్దరు అప్‌లైన్‌లకి ఏ విధంగా సపోర్ట్ ఎళ్తుందో, మీ అప్‌లైన్‌ల ద్వారా మీకు అదే సపోర్ట్ వస్తది. మీ డౌన్‌లైన్‌ల ద్వారా గూడా మీకు అదే సపోర్ట్ వస్తది. సో, కంప్లీట్‌లీ ఇక్కడ టీమ్ ఎఫర్టే సార్. మనం ఒక్కరం జేయలేము. క్లియర్? ఇక్కడ రాయల్ పూల్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఈ రాయల్ పూల్ ఏంటి సార్ అనంటే మనకి ఏదైతే ఎన్ఎఫ్‌టి అని చెప్పుకున్నామో, ఆ ఎన్ఎఫ్‌టికి సంబంధించి లిక్విడిటీ పూల్‌ని యాడ్ చేస్తుంది కంపెనీ. ఆ ఎన్ఎఫ్‌టి ఏంటి అనంటే వెల్కమ్ పాస్ కింద మనకొక ఎన్ఎఫ్‌టి వస్తుందని చెప్పుకున్నాం గదా! ఆ ఎన్ఎఫ్‌టి అనేది 100 డేస్ లాకింగ్ పీరియడ్ ఉంటది. ఈ లాకింగ్ పీరియడ్ తర్వాత మీరు దాన్ని సేల్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఆహ్, ఎ ఏదైతే అంకుల్ లేదంకుల్ ఇంకా మీటింగ్ ఉంది. సో, ఏదైతే మీకు 100 డేస్ తర్వాత సేల్ జేసుకోవడానికి అవకాశం ఉందో, సేల్ జేసుకున్నప్పుడు మీకు ఇన్‌కమ్ రావాలి అనంటే, అక్కడ లిక్విడిటీ ఉండాలి గదా! ఆ లిక్విడిటీ కోసం సిస్టమ్ అనేది ఈ రాయల్ పూల్‌లో యాడ్ జేస్తున్న ఇన్‌కమ్. అండ్ ఈ లిక్విడిటీ పూల్ గూడా మనకి రాయల్ పూల్‌లో యాడ్ జేస్తుంది. 50% ఎన్ఎఫ్‌టికెళ్తది. రిమైనింగ్ 50% ర్యాంకింగ్ పూల్స్‌లోకెళ్తది. ఈ ర్యాంకింగ్ పూల్స్ ఏంటి అనేది గూడా చెప్తాను సార్. సో, 50% మనకి ఎన్ఎఫ్‌టిలోకెళ్తే మీరు ఎన్ఎఫ్‌టి సేల్ జేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో, అది లిక్విడిటీ నుంచి ఇవ్వడం జరుగుతది 100 డేస్ తర్వాత. అండ్ ఇప్పుడు ర్యాంకింగ్ పూల్స్ ఏంటి అనంటే, మనకి సిస్టమ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి రైజింగ్, సెకండ్‌ది ప్రైమ్, థర్డ్‌ది రాయల్, ఫోర్త్‌ది లెజెండరీ. సో, ఈ 4 రకాల ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అచీవ్ అవ్వాలి అనంటే మనకి ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అనంటే థర్డ్ స్లాట్‌కి ఎలిజిబిలిటీ అవ్వాలి. మీ ఐడీ అనేది ఫస్ట్ ర్యాంక్ సారీ ఫస్ట్ స్లాట్ నుంచి థర్డ్ స్లాట్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలి. అప్పుడు మీరు రైజింగ్ ర్యాంక్‌కి అచీవ్ అయినట్లు. సెకండ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అనంటే మీ ఐడీ సిక్స్త్ స్లాట్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలి.
థర్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అని అంటే మీ ఐడి నైన్త్ స్లాట్కి అప్గ్రేడ్ అవ్వాలి. ఫోర్త్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అని అంటే మీ ఐడి 12th స్లాట్కి అప్గ్రేడ్ అవ్వాలి. ఈ స్లాట్లు అన్నిటికీ కలుపుకుంటే 25, 25, 25, 25 ఈక్వల్గా ఆ ఫండ్ ఏదైతే ఉందో 50% ఇక్కడ చూడండి. ఈ రాయల్ పూల్లో మనకి 50% ఎన్ఎఫ్టీకి వెళ్ళిపోతే రిమైనింగ్ 50% ర్యాంకింగ్ పూల్స్లో ఉంది కదా. ఈ ర్యాంకింగ్ పూల్స్లో ఉన్న 50%ని ఈక్వల్గా 4 స్లాట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఈ 4 స్లాట్స్లో ఏ స్లాట్కి మీరు అచీవ్ అయినా కానీ ఎవ్రీ మంత్ ఒక శాలరీ లాగా కంపెనీ మనకి ఈ ఇన్కమ్ అనేది యాజ్ ఏ శాలరీ పరంగా సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ కంపెనీ పరంగా వచ్చే కీ పాయింట్ చూసుకున్నట్లయితే వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ లెగ్ కోమాట్రిక్స్ ప్లాన్, కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అండ్ ఆటోమేటెడ్. సో దీంట్లో ఉండే కీ పాయింట్స్ ఏంటి సార్ అని అంటే ఇక్కడ ఎలాంటి లిమిట్ కానీ ఒక టైం బేస్డ్ కానీ ఒక ఎక్స్పైరీ కానీ ఒక ఫ్రీజింగ్ పాయింట్ కానీ దేనికి లేదు సార్. మీరు ర్యాంక్ ఏ టైంలో అయినా అచీవ్ అవ్వచ్చు. మీ స్లాట్ అనేది ఎప్పుడైనా సరే మీరు అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక టైం లిమిట్ లేదు, ఒక ఎక్స్పైరీ లేదు, ఒక ఫ్రీజింగ్ పాయింట్ కూడా లేదు. అండ్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ అండ్ ఇన్స్టంట్ విత్డ్రాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లిమిట్లెస్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది ఉంది సార్ అన్లిమిటెడ్ స్లాట్ రీసైక్లింగ్ ద్వారా. అండ్ ఏదైతే మనం ఎన్ఎఫ్టీ గురించి మాట్లాడుకున్నామో అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అప్రిసియేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నామనంటే సార్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్ ఉంటుంది సార్. దాంట్లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అని అనుకుంటే మన నియర్ అండ్ ఇయర్ మన రిలేటివ్స్ కావచ్చు, మన బ్రదర్ అండ్ సిస్టర్స్ కావచ్చు, ఆ, మన క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి దీనిపైన ఎట్లాంటి అవగాహన అనేది ఉండదు. ఏదో మనం చెప్తున్నాం కదా మన పైన ఉండే ఇంట్రెస్ట్తోనే సరే నువ్వు చెప్తున్నావురా నీ కోసం ఒక ఐడియా ఇస్తలే అని చెప్పేసి వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఎలాంటి లాస్ అనేది ఉండకుండా ఒక ఎన్ఎఫ్టీ అనేది సిస్టమ్ ప్రొవైడ్ చేసుకొని 100 days తర్వాత దాన్ని మీరు సేల్ చేసుకోండి. సేల్ చేసుకుంటే మింటింగ్ ప్రైస్ వచ్చేసి 0.001 BTC. అది ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మీరు సేల్ చేసుకున్న ఆ ఇన్వెస్టర్కి ఎట్లాంటి లాస్ అనేది ఉండకుండా అట్లీస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయినా రిటర్న్ వచ్చే విధంగా సిస్టమ్ అనేది మనకి ఎన్ఎఫ్టీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా జీరో లాస్ జీరో రిస్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు సార్ ఈ సిస్టంలో. నెక్స్ట్ మనకి ఆటోమేటిక్ స్లాట్ అనేది అప్గ్రేడ్ అయ్యే విధంగా స్పిల్ ఓవర్ మెకానిజం అనేది కూడా సపోర్ట్ చేస్తుంది సార్. ఈ విధంగా మనకి సిస్టంలో కీ పాయింట్స్ అనేది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ సో ఇది సార్ మన బీటెటన్ సింగిల్ కోమాట్రిక్స్ ప్లాన్కి సంబంధించిన 100% ప్లాన్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ యువర్ ప్రజెన్స్. సో ఇంతటితో సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సార్. దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి.